వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు మన స్టూడియోలో కోట్ల శ్రీనివాస్ గారు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈరోజు తుక్కుగూడ సభ ఏంటి, 6 గ్యారంటీలు ఏంటి, 6 గ్యారంటీలు మన రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో చాలా దిగ్విజయంగా పనిచేసినటువంటి 6 గ్యారంటీల పథకాన్ని రాహుల్ గాంధీ గారి చేతి మీదుగా ఈరోజు ప్రకటించబోతున్నారు. ఆ విషయాలు ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, 6 గ్యారంటీలతోటి మన తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో కూడా అదే 6 గ్యారంటీల పథకంతో ముందుకెళ్ళబోతున్నారు. అది ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు జరగబోయే తుక్కుగూడ సభకు 10 లక్షల మంది జనాన్ని సమీకరించాలనే టార్గెట్గా పెట్టుకున్నారు. ఎలా జరగబోతుంది? మీరు ఏం చేయబోతున్నారు? ఈరోజు తుక్కుగూడలో గతంలో కూడా మా అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారి చేత ఈ యొక్క 6 గ్యారెంటీలు ఏదైతే శాసనసభ ఎన్నికల ముందు, తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు మేము ప్రకటించడమే కాకుండా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడదో డిసెంబర్ 7 నుంచి ఆ యొక్క 6 గ్యారెంటీల అమలు దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న చొరవ ఇలా దాదాపు 5 గ్యారెంటీలు కంప్లీట్ అయినాయి. ఇలా కోడ్ ఉంది కాబట్టి ఇంకా 6వ గ్యారెంటీ ఉంది. అది కోడ్ అమలు లిఫ్ట్ చేయగానే ఈ మిగతా గ్యారెంటీలు పూర్తి చేస్తాం. ఓకే. తెలంగాణలోనే అదేవిధంగా ఇంతకుముందు మనం కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీల మీదనే పోయినాం. ఓకే. 5 గ్యారెంటీలు ఏమోతే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిండు. కర్ణాటక రాష్ట్రంలో సిద్దిరామయ్య గారు ముఖ్యమంత్రి, డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి. ఓకే. అదే ఫార్ములాను మేము తెలంగాణలో ప్రయోగించినాం. ఓకే. మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తుక్కుగూడలే ఈ యొక్క గ్యారెంటీలకు అమలుగా నేను భరోసా ఇస్తున్నానని సోనియా గాంధీ చెప్పడం, దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ సలహాను సూచనలు తీసుకొని ఇలా ప్రజాపాలన, ప్రజారంజకమైన పాలన సాగిస్తున్నట్లు ఎలాంటి అతిశక్తి లేదు. ఈరోజు కూడా నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖార్గే గారు ఈరోజు దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మంది జనసమూహం మధ్యన ఈ యొక్క 6 గ్యారెంటీలతో పాటు ఏదైతే విజయవంతంగా జరిగిన ఈ 6 గ్యారెంటీలతో పాటు జాతీయ మేనిఫెస్టోను కూడా ఈరోజు తుక్కుగూడ సభలో మేము ఈరోజు విడుదల చేయబోతున్నాం. అంటే ఈరోజు మనకు మన రాష్ట్రంలో కానివ్వండి, పక్క రాష్ట్రంలో కానివ్వండి, ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన 29 రాష్ట్రాలకు ఒక ఆదర్శమైన స్కీములు మనం ప్రవేశపెట్టాం. మేనిఫెస్టో అదే ఇలా 6 గ్యారెంటీలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలనే ఒక మంచి ఆలోచనతోటి, ఒక దూరదృష్టితోని, ఒక ప్రణాళికబద్ధంగా ఇలా మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా విడుదల చేయబోతున్నారు. తద్వారా ఏమవుతుందంటే, ఏ మతోన్మాద శక్తులతోనైతే ఈ దేశం రగిలిపోతుందో, దేశం అట్టుడికిపోతుందో, దేశంలో అభివృద్ధి జరగక ఇలా నిట్టూర్చుతున్న ప్రజలకు రాహుల్ గాంధీ గారు ఒక న్యాయయాత్రని, జోడో యాత్రని ప్రజలకు భరోసా కల్పించింది. కాబట్టి ఇలా పక్క రాష్ట్రం మీరు చూశారు, మన సౌత్ ఇండియాలో మా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేసినప్పుడు కర్ణాటకలో, తెలంగాణలో మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా ఈరోజు ఇదే న్యాయయాత్ర కోసం. అంటే మా రాహుల్ గాంధీ గారు బాగా చెప్పారు, నఫరత్ మే దుకాన్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలే, నఫరత్ కే దేశ్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలే. అంటే నఫరత్ అంటే ఈ నఫరత్ అనే పదం చాలా పెద్దదండి. అట్లాంటి ఇది నరేంద్ర మోడీ గారు చేస్తున్న నఫరత్ అంటే చెడు. మేము ప్రేమ దుకాణం తెరిచినామని చెప్పడం వల్ల ఇలా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా ఇలా అనేకమైన తండోపతండాలు ఇలా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ప్రకటిస్తారు. తద్వారా ఏమవుతుందంటే, రేపు రాబోయే రోజుల్లో ఈ మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందంజలు ఉంటాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన యాత్రనే రేపు దేశంలోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి ఇలా ఆరంభమే తెలంగాణ రాష్ట్ర వేదికగా, తుక్కుగూడ వేదికగా మేము తీసుకున్నాం. ఓకే, బాగుంది. కానీ ఈ యొక్క వలసలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని మీరు తీసుకోవడంలో ఎంతవరకు దాంట్లో ఇది ఉందంటారు? ఏంటంటే గేట్లు ఓపెన్ చేసాం రండి అని చెప్పేసి ప్రతిపక్షం అనేది లేకుండా మీరు ఎక్కువ మందిని మీరు ఎమ్మెల్యేలు తీసుకోవడం ద్వారా ఎటువంటి సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో మీరు చూసారు, 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికి మా దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేసీఆర్ గారు మొత్తం పైసలు ఇచ్చో, భయపెట్టించో, బ్లాక్మెయిల్ చేసో ఏ విధంగా తీసుకున్నాం. కానీ ఈరోజు మేము ఏ ఎమ్మెల్యేలను కూడా, ఏ నాయకుని కూడా భయపెట్టించో, బ్లాక్మెయిల్ చేసో మా దగ్గరకు వస్తలేరు. మేము ఆ సంస్కృతి కూడా కాంగ్రెస్ పార్టీ కాదు.
రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ముఖ్యంగా సోనియా గాంధీ మీద, తెలంగాణ దేవత ఎట్లుంటుందో తెలియదు, తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ ఆ రోజు భావోద్రేక పరిస్థితుల్లో ఏదో మేము ఉద్యమాలు చేసాము, అదే చేసాము, ఇది చేసామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి హరీష్ రావు గారికి 50 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ 15 రూపాయల అగ్గిపేట దొరకలే. అంటే భావము అట్లా ఉన్నది కాబట్టి ఇప్పుడు అంశం ప్రధానమైందండి వల్లి గారు. అంశము తెలంగాణ అంశము 60 సంవత్సరాల కళ ముడివాడి ఉన్నది కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు వెంట తెలంగాణ సమాజం నడిచింది, అంశం బలమైంది. కేసీఆర్ గారు శోభన్ బాబు కృష్ణను అని నడవలే, ఒక ఉద్యమము ఆ అంశం బలంగా ఉంది కాబట్టి తీసుకున్నారు కాబట్టి ఆయన చుట్టూ తెలంగాణ సమాజం నడిచింది కాబట్టి ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూసి సోనియా గాంధీ కరీంనగర్లో బహిరంగ సభలు ఇచ్చిన మాట కట్టుబడి తద్వారా బిల్లు ప్రవేశపెట్టించి, బిల్లు ప్రవేశపెట్టడమే కాదు, బిల్లు 2 ఉభయ సభలో ప్రవేశపెట్టిన తర్వాత అప్పటికి ఆత్మహత్యలు ఆగుతలేవు. తద్వారా ఆ రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర పోయి కన్నీటి పెట్టుకొని బిల్ పాస్ చేపించిన గొప్ప మహానాయకురాలు ఎవరంటే శ్రీమతి సోనియా గాంధీ గారు. అందుకొరకే ఆ అంశం బలమైంది కాబట్టి తెలంగాణ సమాజం ఆయన వైపున ఈ రోజు ఈ గ్యారెంటీలు కానీ ప్రజాపాలన కానీ అదే విధంగా ఇలా మంత్రులను ఎమ్మెల్యేలను కలవాలని ముఖ్యమంత్రి ఆనాడు చూసిరు. ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి కార్యకర్తలు నాలాంటి కార్యకర్తలు కూడా ఇలా సెక్రటరియట్ కోతురు. నాలాంటి వారు గారు ఇప్పుడు మీడియా మిత్రులు మీరే ఉన్నారు, మీరు ఎన్నడైనా ప్రగతి భవన్ కానీ సెక్రటరియట్ కానీ మిమ్మల్ని పంపించిరా చూటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు గేట్లు ఓపెన్ చేసిండు, సెక్రటరియట్ కు రమ్మంటాడు, ప్రగతి భవన్ రమ్మంటాడు, మీడియా స్వేచ్ఛను కోరుతాడు. ఎందుకంటే మీడియా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ స్టేట్ కదా, ఒక మీడియా బాధ్యత రహితం కదా, ఏది జరిగినా మీడియా ద్వారానే ప్రపంచం తెలుసుకుంటారు కాబట్టి మీడియాకు అంత గౌరవం ఇచ్చింది ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు మీడియాను అన్సిపడ్డ వేసిరు. ఒక తెలుగు టీ న్యూస్, నమస్తే తెలంగాణ తప్ప ఏ ఛానల్ కూడా పనిచేయలేదు కదా, మిగతా ఛానల్ ఎవరు రాలే. ఇవాళ విలేకరులు కూడా, జర్నలిస్టు పాత్రికేయ మిత్రులు కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో విలేకరులకు కూడా ఇండ్ల స్థలాలు కావాలి, మా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి కూడా. గతంలో ఏనాడు కూడా ఇవ్వలేదు కదా, కనీసం దర్శనం ఇచ్చిన భాగ్యం కూడా లేదు కదా. ఇలా ముఖ్యమంత్రి గారు ఒక ఫ్రెండ్లీ మీడియాని మెయింటైన్ చేస్తున్న ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక మతోన్మాద శక్తులను అణచివేయాలని ఒక లౌకిక పునాదుల మీద ఏర్పడ్డ దేశాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కేవలం మతోన్మాద శక్తులు పెట్టరేగుతున్న సందర్భంలో ఈ భారతదేశము అనేది భిన్న మతాలకు, భిన్న కులాలకు నిలయమైనది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా మన దేశంలో బతుకుతున్నారు కాబట్టి వీళ్ళను అణచివేసే ధోరణిలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి అణచివేసే ధోరణిలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు ఉన్నారు. అదేవిధంగా రైతుల పార్టీ శాపంగా మారిన కేంద్ర ప్రభుత్వం, మీకు తెలుసు ఒక భారతదేశ ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా సరే ఒక భారతదేశ ప్రధానమంత్రిని పంజాబ్ రాష్ట్రంలో 20 నిమిషాలు ఇలా రహదారి మీద నిలబెట్టిరంటే మన భారతదేశ పరువు ప్రతిష్ట ఏ విధంగా దిగజారుతుంది. అందుకొరకే ఇవన్నీ చూసి నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలే అని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు స్లోగా తీసుకున్నారు. దానికి దేశ ప్రజలందరూ కూడా సానుభూతి వ్యక్తం చేసి ఒక మంచి అంటే వాళ్ళకు ట్రాక్ ఉంది కదా సార్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆ ట్రాక్ను చూసి దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఇలా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు జరిగిన తప్పును తెలుసుకున్న తెలంగాణ సమాజం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనకు స్పెషల్ ఐడెంటిటీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఇలా చూస్తున్నారు మీరు ఏ విద్యార్థులైనా ఇలా అల్లరి చేస్తారా. కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఇలా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తానని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, నీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ఈ చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి కేసీఆర్ గారు మొన్న చెప్తున్నారు. మేడిగడ్డని భూతంగా చూపించేసి నీటి ఎద్దడి క్రియేట్ చేశారు. ఎలక్షన్స్ వరకు ఆ యొక్క బ్యాడ్ని ఏదో టీఆర్ఎస్ వల్లనే ఇది వచ్చిందని చెప్పి క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి కావాలని రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు అనేటువంటి దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ప్రకృతి వైఫల్యం అండి, ప్రకృతి వైఫల్యాన్ని ప్రభుత్వాలకు అంటగట్టడం ఆయన విఘ్నతకు వదిలేస్తుంది. ఎందుకంటే 78,000 పుస్తకాలు చదివిన ఒక పెద్ద మనిషి ప్రకృతి వైఫల్యానికి అందరూ బాధ్యతలు అవుతారు.
ప్రజలు ప్రభుత్వాలు దీనికి ఎవరు అతిథులు గారు. 10 సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి పరిస్థితి వస్తారు ఒకసారి. ఇప్పుడు నేషనల్ కల్లాటం ఇది, మన ప్రకృతి వైపర్యాలను కల్లాటం మనం ఏం చేయలేం కదా. సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే ప్రభుత్వాలు ఉన్న వనరులను ఉపయోగించుకోనికే ప్రయత్నం చేస్తాయి. ఇలా ఏనాడు ప్రజలను కలవని గత ముఖ్యమంత్రి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులు కూడా జీర్ణించుకోలేకుండా తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఇక బిడ్డనైతే సరే మీకు ఏడుందో తెలుసు, ఇక దాని చర్చకు నేను ఓను. ఎందుకంటే ఇవాళనే మీరు బస్సులో వెళ్ళి ఒక టోపీ పెట్టుకొని పెద్ద రైతుగా మీరు మీడియా ముందు ప్రదర్శిస్తుంటే మరి 10 సంవత్సరాలు ఎక్కడ పోయారండి? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైంది? 100 రోజులు. 100 రోజులే కరువు వచ్చిందా అంటే గత ప్రభుత్వాలు కారణం కదా? గత ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించరా? గత ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, మీకు బాధ్యత లేదా? ఈ జాతీయ విపత్తు ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఓ డెలిగేషన్ పోయి దీన్ని ఎట్లా చేద్దాం, ఈ రైతు సమస్యలు మన రాష్ట్రంలో రైతు సమస్యలు కదా, ఒక ప్రతిపక్షం ఉన్నాం, మీరు ఒక అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి ఈ యొక్క కరువు నివారణ ఏం చేద్దాం అనేది బాధ్యత ఇంకిత జ్ఞానం ఉందా ఈ ప్రతిపక్ష నాయకుని? రైతుని కలుస్తున్నారుగా, రైతులు ఏం లాభం సార్ ఇలా కలిసి? ఎండిన పొలాలని చూసి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎండిన పొలాలు ఎండినాయి. ఇలా ఈ రోజు వచ్చిన కరువు కాదు కదా, కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు కదా, ప్రకృతి తెచ్చిన కరువు కదా. మరి అదే రకంగా అంటే మీరు రైతుల శ్రేయస్సు కోరుంటే ఏడగట్టవలసిన కాళేశ్వరం ఏడగట్టిరు, తుమ్మడిగడ్డ దగ్గర కట్టవలసిన కాళేశ్వరాన్ని తీసుకొచ్చి నువ్వు మేడిగడ్డ కాడ కట్టి నువ్వు బాహుబలి మోటార్లు దాదాపు 11 లక్షల రూపాయల బిహెచ్ఎల్ కట్టవలసిన ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన దుర్మార్గుడు కూడా కదా నువ్వు. మరి దాంట్లో జవాబుదారి చెప్పకుండా ఇలా టోప్ పెట్టుకొని బస్సు తీసుకొని బయలుదేరితే ఎవరిని మీరు మ్యానిపులేట్ చేయడానికి బయలుదేరి? అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానిక ఎవరినో టార్గెట్ పెట్టుకొని రైతుల పేరు చెప్పి మీరు ఈ విధంగా చేయడం? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులు చాలా మంది నష్టపోయారు. అదేవిధంగా 250 మంది రైతులు చనిపోయారు. లీస్ట్ ఇంతవరకు పంపించండి. మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్ని ఉంటాయి కదా ప్రభుత్వానికి. మా దగ్గర ఏది లేదు కదా. మరి మీరు ఏ జిల్లాలో ఎంతమంది చచ్చిపోయారు? మీరు విజ్ఞులు విద్యావంతులు 78,000 పుస్తకాలు చదివినట్టు కదా, మీరు పంపించండి. ఇంతవరకు ఆ సన్యాసులు మరి ఇంతవరకు మరి ప్రభుత్వానికి నివేదిక వేయలే. ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు వల్లి గారు మనము రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేయాలి. అంటే ఎన్నికలప్పుడు రాజకీయం చేయి, నేను ఎవరు వద్దన్నారు దాన్ని. ఎన్నికలు అయిపోయినాయి, ముగిసినంత ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు మాకు 5 సంవత్సరాలు పాలించనే అవకాశం ఇచ్చారు. మీరు ఏం చేయాలి? ఎక్కడ చనిపోయారు, ఏం చనిపోయారు? మరి ప్రభుత్వంతో చర్చలకు ఎవరన్నా వచ్చిరా? ప్రభుత్వంతో ఎవరైనా మాట్లాడారా? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిరా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ గారు మరి రైతులు చనిపోతున్నారు, పంట నష్టం కావాలి, పంటలు ఎండిపోతున్నాయి, ఏ విధంగా దీన్ని సొల్యూషన్ వెతుకాదాం, అందరం కూర్చొని మాట్లాడదాం అనేది ఉందా? ఒక రోజు ప్రతిపక్షానికి గౌరవించిన ప్రభుత్వాలను చూసినాం. మా పి జనార్దన్ రెడ్డి గారు 26 మంది ఎమ్మెల్యేలతో వీరోచితంగా పోరాడి ఆ రోజు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడిన చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉండే ప్రధాన ప్రతిపక్షం కూడా. వాళ్ళు ఈ విధంగా వివరించాలి. ఒక బాధ్యత నిర్మాతమైన పాత్ర పోషించి ప్రతిపక్షానికి ప్రభుత్వానికి ఒక మంచి అనుసంధానంగా ఉండి సమస్య పరిష్కరించే దిశగా ఆ రోజు ప్రభుత్వాలు అయినా కానీ ఈ కక్షపూరితమైన ఈ యొక్క యాక్టివిటీ మంచిది కాదని కేసీఆర్ గారిని కోరుతున్నాం. మేడిగడ్డ ఏదైతే కుంగిపోయిన బ్యారేజీ కుంగిపోయిందో ఆ పిల్లర్స్ని బాగు చేయించవచ్చు కదా, ఇమీడియట్గా బాగు చేయించకుండా దాన్ని కాలయాపన చేసి అది ఒక బూచిగా చూపించేసి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మీ మీద విమర్శ. ఇప్పుడు బూచిగా చూపించవలసిన అవసరం లేదు, మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మీకు తెలుసు సోనియా గాంధీ తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రానికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇచ్చింది. ఇదే ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలు మన ధనిక రాష్ట్రము ఏమైనా చేయొచ్చు అభివృద్ధి అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల 6 లక్షల కోట్లు ఏ విధంగా ఇస్తారు? మీరు నిజంగా మీరు ప్రపంచంలో ఉన్న తెలివిపరులు మీరే అని, ప్రపంచంలోనే అది ప్రాజెక్టులు నేనే డిజైన్ చేస్తాని, నాకంటే మించిన ఇంజనీర్ లేడని, నాకంటే మించిన తాపి మేస్త్రి ఎవడు లేడని చెప్పేసి ఏడగట్టవలసిన ప్రాజెక్ట్ని ఏడగట్టి దాదాపు 80 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇక దుర్వినియోగం చేసినామంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పుట్టబోయే బిడ్డ మీద 50,000 నుంచి ₹1,00,000 అప్పుగా తీర్చే ఇంత దుస్థితికి ఎవరు కారణమయ్యారు? అంటే మీరు గంగపాలు చేసినట్టే కదా పైసలు. మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు కాళేశ్వరాన్ని? ఎంత నిపుణులు ఉన్నారో నీటిపారుదల శాఖకు సంబంధించిన నిపుణుల సూచనలు తీసుకోకపోవడం వల్లే, నీ అతి తెలివి వల్లే, నీ తెలివిలేని దద్దమ్మ వల్లే ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం. మరి దానికి జవాబుదారి ఎవరంటారు వల్లి గారు?
ఇప్పుడు మీరు దాన్ని బూచిగా చూపిస్తుంటారు. దాదాపు నాట్ ఏ జోక్, 1,00,000 కోట్లు అంటే నాట్ ఏ జోక్ కదా, ఒక బడ్జెట్ లో సగం కదా. అంటే దాదాపు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు సస్యశ్యామలమయ్యేది కదా ఈ రోజు. సరే దక్షిణ తెలంగాణ వదిలిపెట్టు, మీరు కాళేశ్వరం కింద ఉన్న ముంపు గ్రామాలు కానీ, మల్లన్న సాగర్ కానీ, సుందిల్ల కానీ, ఇవన్నీ ఈ యొక్క డ్యామ్ల పరిధిలో ఉన్న పంట పొలాలు, అదే విధంగా రైతులు ఇలా సస్యశ్యామలంగా ఉంది కదా. అంటే ఎందుకు బూచిగా అనేది కాదు, ప్రతి రూపాయికి అకౌంటబుల్ ఉండాలంటున్నాను నేను అనేది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పిల్లర్ ఊనిపోయినా, 2 పిల్లలు ఊనిపోయినా, ఒక పిల్లర్ ఇయ్యాల ఊనిపోయింది, రేపు ఇంకోటి ఊలిపోతుంది. అట్లంటే దానికి పెట్టిన పైసలు కావా? ఆ ఇంజనీర్లు పైసలు తీసుకోలేదా? ఆ కాంట్రాక్టర్లు పైసలు తీసుకోలేదా? దానికి సంబంధించిన ప్రజాధనం దుర్వినియోగం కాలేదా? ఏదో 5,000 2,000 ఏదో పోతేనే ఇంత ఇబ్బంది పడతాము. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా చేసిపోయినాము. ఇలా సంక్షేమ పథకాలు మేము అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసే రాష్ట్రంగా తీర్చిదిద్దినావు. దానికి జవాబుదారి ఖచ్చితంగా ఉంటది. ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిపుణులు వచ్చారు, వాళ్ళు పరిశీలిస్తారు. తప్పు జరిగితే ఖచ్చితంగా కేసీఆర్ గారికి శిక్ష పడుతుంది, కేటీఆర్ గారికి శిక్ష పడుతుంది. ఆ శాఖకు సంబంధించిన ఏదైతే నీటిపారుదల శాఖ, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా దీంట్లో అనుభవిస్తారు. దీంట్లో అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎక్కువ వలసలు కాంగ్రెస్ జరుగుతూ ఉన్నాయి కదా, కొంతమంది బీజేపీ కూడా వెళ్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మీ ప్రధానటువంటి శత్రువు, ప్రతిపక్షం, ప్రధానటువంటి ప్రత్యర్థి బీజేపీ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? ఏది మీకు ప్రధానటువంటి? అంటే ఇక్కడ 2 విషయాలండి. జాతీయ స్థాయిలో మాకు బీజేపీ రాజకీయ ప్రత్యర్థి, గతంలో బీఆర్ఎస్ తెలంగాణలో ప్రత్యర్థి ఉండే. ఇలా బీఆర్ఎస్ ను చీకొట్టిరు ప్రజలు. మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బీజేపీ ప్రధాన శత్రువుగానే మేము భావిస్తాం. తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో ఏమైందంటే మేము బీఆర్ఎస్ఏ మాకు ప్రత్యర్థి, కనీసం ఉనికి మాత్రం లేకుండా ఉన్న బీజేపీని మేము ప్రత్యర్థిగా చూడలేదు. ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాలి, ఈ నలుగురి కబంధాస్తాల నుంచి ఈ యొక్క రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి అనే ఉద్దేశంతో ప్రధాన టార్గెట్ మేము బీఆర్ఎస్ చేసి దాన్ని మట్టి కరిపించి విజయం సాధించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి. రాబోయే ఎన్నికల్లో మీది ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ నేను విన్నవించుకుంటాను ఏంటంటే, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం అంతా గర్వించింది. ఒక ఓబీసీ ప్రధానమంత్రి, ముఖ్యంగా బీసీ వర్గాలు 70 కోట్ల మంది ఉంటారు సార్ ఈ దేశంలో. 130 కోట్లలో 70 కోట్లు బీసీలు ఉంటారు. జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశిస్తే మేము మా చేత కాదు, మేము దద్దమ్మ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసి 70 కోట్ల దేశంలో ఉన్న బీసీలను మోసం చేసిన చరిత్ర ఎవరిదంటే నరేంద్ర మోడీ గారు. ఒకటి. రెండవది, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ 4 పార్లమెంట్ సభ్యులు, ఒక కేంద్ర మంత్రులు, 3 పార్లమెంట్ సభ్యులు అయితే ఈ రాష్ట్రానికి సంబంధించిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, అదేవిధంగా కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, రీఆర్గనైజేషన్లో అంటే విభజన చట్టంలోని ఉన్న విద్యుత్ సంస్థలను ఏ ఒక్కటి కూడా తీసుకొచ్చిన పాపాన నరేంద్ర మోడీ గారు ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ఉద్యోగాన్ని ఇట్లా ఇస్తే నేను ఈ స్టూడియోలో ముక్కు నేలకు రాసి వెళ్ళిపోతాను. కనుకనే ఈరోజు తెలంగాణ సమాజము బీజేపీని నమ్మే పరిస్థితులు లేదు. రెండవది, రిజర్వేషన్లు తీయాలనే ఒక మూల సూత్రానికి తెరదింపిన ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఒకవేళ రిజర్వేషన్లే తీస్తే దేశంలో అల్లకల్లోలమైందని చెప్పేసి ఒక దూరదృష్టితోని, ఒక కుట్ర రాజకీయంతో ఏం చేశారంటే, గతంలోని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి అందులో రిజర్వేషన్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇవ్వకపోను, ఉన్న ఉద్యోగాలు తీసేసి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలుగా మార్చి దీంట్లో కేవలం ఆదానికి అంబానికి లాభం చేకూర్చే విధంగా ఈ దేశ ప్రధాని చేస్తున్న పెద్ద తప్పు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకో. రెండవది, కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, 3 పార్లమెంట్ సభ్యులు కానీ, మనకు కరోనా వచ్చింది. కరోనా సమయంలోనే కానీ, అదేవిధంగా మనకు దగ్గర పంట
మినిమం ప్రైస్ కోసము ప్రధానమంత్రి కానీ ఈ యొక్క బీజేపీ కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా మిగతా బండి సంజయ్ కానీ మిగతా పార్లమెంట్ సభ్యులు ఏనాడు కూడా కేంద్రం దగ్గరకు పోయి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి పక్కకెట్టండి, ఆ రోజున ముఖ్యమంత్రిని నేను నిందిస్తలేను, మీరేం చేసిరు ఇలా వచ్చి చెయ్యి లూపుతురు కదా, ఇలా 400 అంటారు కదా, ఏ రకంగా మీరు ప్రజల మనను చూరగొంటారు? రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఏమన్నా తీసుకొచ్చారు? ఏమన్నా ఈరోజు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు చనిపోతే పట్టించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో మనకు అవకాశం రాలే. అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ఇక్కడ మూలాల్లో 26 ఎకరాలు ఉంటుంది, రైల్వేకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అమ్మి పడేసేసారు. ఇలా కేవలం వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు సార్? ఓటర్లను నమ్ముకోలే, సంక్షేమాన్ని నమ్ముకోలే, అభివృద్ధి బాటను ఓతలేదు కేంద్ర ప్రభుత్వం. భాగ్యలక్ష్మి గుడిని నమ్ముకున్నారు. అక్కడ ఎందుకు నమ్ముకున్నారంటే మరి పెద్దమ్మ గుడి ఉంది కదా, కొమిరెల్లి మల్లన్న ఉన్నాడు కదా, యాదగిరి లక్ష్మీనరసింహ, భద్రాచలం ఉంది కదా, అమ్మక్క సారక్క ఉన్నారు కదా. ఇక్కడ ఊరు ఎందుకంటే అక్కడ ఎంఐఎం అధినేత ఎంపీ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలి, హిందూ ముస్లింలు రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలనుకుంటేనే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ బీజేపీ పార్టీని తెలంగాణలో కనీసం ఉనికి కూడా ఉండదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటాను. ఇప్పుడు మీరు ఎంఐఎంతో మీది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు హైదరాబాద్లో మీరు పెట్టిన క్యాండిడేట్ అంత స్ట్రాంగ్ కాదని, కావాలని ఓవైసీని గెలిపించడం కోసమే వీళ్ళు ఒక హైదరాబాద్ క్యాండిడేట్ నే డిక్లేర్ చేయాలి. ఇంకా హైదరాబాద్ ఎవరైనా పెట్టని మా ఫైట్ మాకే ఉంటుంది, మా వేళ మేమే ఉంటాం. ఇంతవరకు ఒక సిపిఐ తోటి కొంత సిపిఎం తోటి అవగాహన ఉన్నది. సిపిఐ అయితే మా సహజ మిత్రులు, సిపిఎం కూడా సహజ మిత్రులే. ఇంతవరకు ఓవైసీ కానీ ఎంఐఎంతో ఎలాంటి పొత్తు మా దగ్గర లేదు. మా పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రకటించలే, అది మాకు కూడా చెప్పలే. కార్యకర్తలకు కూడా అట్లాంటి విషయాలు ఎక్కడ కూడా చర్చకు రాలే. మాకున్నది ఒకటి, 17 సీట్లలో 14 సీట్లు గెలుచుకొని సోనియా గాంధీ గారికి 2వ బహుమతి, ఫస్ట్ బహుమతి ఇచ్చినాం. తెలంగాణ దేవత తెలంగాణ ఇచ్చింది కాబట్టి, 1200 విద్యార్థుల బలిదానం మీద ఏర్పడ్డ తెలంగాణ కాబట్టి, సోనియా గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసింది కాబట్టి, పార్లమెంట్ సైతం బంధించి బిల్లు పెట్టించిన దేవత కాబట్టి, ఆమెకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలనే ఒక సుదీర్ఘ కళ ఉంది కాబట్టి అది ఫస్ట్ బహుమతి ఇచ్చినాం. 2వ బహుమతి రేపు 14 సీట్లు ఇచ్చి రేపు రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో ప్రధానమంత్రిని చేయడమే మా భుజాల మీద ఉన్న బాధ్యత, మాకున్న కర్తవ్యం. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని వీక్ చేసేటువంటి దిశగా మీ అడుగులు సాగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్కి ఒక ప్రధానమైనటువంటి ఇదేంటంటే ఎంఐఎం కూడా వాళ్ళతో కలిసి పొత్తులో ఉంది కాబట్టి ఎంఐఎంని వాళ్ళు దూరం చేసే దిశగా హైదరాబాద్ నుంచి ఒక వీక్ క్యాండిడేట్ పెట్టి ఓవైసీని గెలిపించేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి టాక్ నడుస్తుంది. దాని మీద ఏమంటారు? అలాంటిది ఏముండదు సార్. మా 17 క్యాండిడేట్లు 17 మంది క్యాండిడేట్లు అందరూ కాంగ్రెస్ వాళ్ళు, అందరూ కాంగ్రెస్ వాదుల కోసమే పనిచేస్తాం, కాంగ్రెస్ గెలుపు కోసమే పనిచేస్తారు. 17 మంది గెలవాలనే ప్రయత్నం చేస్తారు. సరే, మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ ఒక ప్రత్యేక పరిస్థితి. అవును, వేరే దగ్గరనేమో ముక్కున్న పోటు ఉంటుంది, ఈడ ఇంకా మీకు తెలియదు ఏమి ఉండదు హైదరాబాద్ పరిస్థితి. ఒక ఎంఐఎం ఆధిపత్యము వాళ్ళు కొంత సాగుతుంది కాబట్టి దాని మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. గత ట్రాక్ చూస్తే కూడా మేము ఎప్పుడో 78లో గెలిచినాం. ఆ తర్వాత గెలుపు మాది ఏం లేదు, అంతా ఓవైసీ ప్రపంచమే జరుగుతుంది. అయినా కానీ క్యాండిడేట్ ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడు. ఓవైసీతో ఎలాంటి అలయన్స్ ఉండదు. కాకపోతే వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు ఖచ్చితంగా మేము తీసుకుంటాం. మీరు చూసిరు మేడిగడ్డ కోతుంటే కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చారు, మన ఇఫ్తార్లో కూడా వాళ్ళ అధినేత వచ్చిండు. కాబట్టి సూచనలు సలహాలు తీసుకుంటాం. ఓల్డ్ సిటీని ఏ విధంగా చేయాలి మీరు ఒకటి గమనించారు. గత ప్రభుత్వంలోని ఎంఐఎం ఫ్రెండ్లీ ఇవ్వచ్చు, కానీ మెట్రో రైలు సరే మేమేం చేసినాం, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఓవైసీ గారిని పిలిపించుకొని అట్లాగా ఇట్లా నచ్చచెప్పి ఇలా మెట్రో రైలును పొడిగించారు. అది మా ఘనతనే కదా. అంటే మేము అంటే సర్ది చెప్పడం చేయడం దాంట్లో భాగంగానే పరిపాలనలో భాగం. ముఖ్యమంత్రి గారు పరిపాలనలో భాగం లేదంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో వల్లి గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఏం చెప్తారంటే ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి వైపు ఎన్నికలప్పుడే మనం రాజకీయం చేద్దాము, అభివృద్ధి విషయంలో మీరు ఏ సూచన ఇచ్చినా తీసుకుంటామని చెప్పి. అదే ఎంఐఎం కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకున్నాం. మా సూచన కూడా వాళ్ళు గౌరవించారు. వద్దు, డెవలప్మెంట్ అనేది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ అని చెప్పిండు చాలా సందర్భాలు.
మీకు మీడియా ప్రతినిధులు అందరూ తెలుసు. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. నిజంగా ఒరిజినల్ సిటీలో ఇలా మెట్రో పోతుంది కదా. అంటే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలనే ఒక బలమైన కాంక్షతో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తి ఎవరికి ఉందంటే బీఆర్ఎస్ లకు ఉంది. మతోన్మాద శక్తులు ఎవరంటే మన బీజేపీ. అభివృద్ధి ఏముండదు సార్. ఇప్పుడు మీరు చూసారు, ఢిల్లీ సరిహద్దులో దాదాపు 700 మంది చనిపోయారు సార్. ప్రధానమంత్రి ఇంత పవర్ఫుల్ ఏది 36 ఇంచుల ఛాతి, ప్రపంచంలో మునగాడు అంటారు కదా. 700 మంది రైతులు చనిపోతే ముంగి దండం పెట్టిండే తప్ప ఆ రైతులకు ఏమైనా చేసిండా? అంటే ఆ పాపం ఎవరికి అంటగడతారండి? రేపు దేశ ప్రజలు పంజాబ్లనే కానీ, ఢిల్లీలోనే కానీ, సరిహద్దులనే కానీ ఆ పాపం ఎవరి ఖాతాలో పోతుంది? నరేంద్ర మోడీ ఖాతాలో పోతుందండి. ఒక గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలంటే ఎవరు ఒప్పుకుంటారండి? ప్రపంచ దేశాల్లో మన శక్తి ఎంత ఏంది? అవును, ఒక ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ టెక్నాలజీలో, పివి నరసింహరావు ఆర్థిక సరళి విధానాల మీద తీసుకొచ్చింది, సోనియా గాంధీ గారు మంచి ఐరన్ లేడీ అని పేరు తెచ్చుకున్నది. అంటే ప్రపంచ దేశాలను మనం ఒప్పించినాం కదా. మరి ఈ ప్రధానమంత్రి దేశంలో ఒప్పుకోలేకపోతారు కదా, మన దేశ జనాలే ఒప్పుకోలేకపోతారు కదా మా ప్రధానిని. అంటే దేశంలో ఉన్న ప్రజలందరినీ నట్టేట ముంచి నువ్వు కంట్రీ అవతల మాత్రం హీరో అంటే దేశ ప్రజలు హర్షించారు. ఓకే, ఏదున్నా దేశంలో ఉన్న 30 కోట్ల జనాలు సంతృప్తి ఉండి ఆ ద్వారా నువ్వు బయట దేశాలకు పోయి నువ్వు శబాస్ అనిపించుకుంటే మంచి. కానీ ఇలా 130 కోట్ల జనాలను ఎండబెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉత్పత్తి కులాలను నాశనం చేసుకుంటా, కొత్త ఫ్యాక్టరీలు రాకుండా, ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఫ్యాక్టరీ ఏమైనా వచ్చిందా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో డిఆర్డిఎల్ కానీ, డిఎల్ కానీ, బీడీఎల్ కానీ, అదేవిధంగా హెచ్ఎంటీ కానీ ఎన్నో సంస్థలు మనం తెచ్చినాం కదా. ఇలా ఏదైతే మనకు డిఫెన్స్ కు సంబంధించిన ఏవైతున్నాయో ఇలా కంచన్బాగ్ లో మొత్తం అవే ఉన్నాయి కదండి. ఇలా అదే బీడీఎల్ కూడా ఉంది కదా. మరి ఇందిరాగాంధీ గారు పోటీ చేస్తే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది కదా. మరి నరేంద్ర మోడీ గారు ఇన్నిసార్లు వచ్చిర్రు, ఇన్నిసార్లు బహిరంగ సభలు పెట్టిర్రు. మరి ఎందుకు మీరు ఒక ఫ్యాక్టరీ కూడా కనీసం ఒక 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అంటున్నా. కనుక ఈ రాష్ట్రంలోని ఉన్న నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా అందరూ కూడా బగ్గున మండిపడుతారు కేవలం బీజేపీ వాళ్ళు. జై శ్రీరామ్ అని నేను కూడా మొక్తా అండి, జై శ్రీరామ్ అని నేను బొట్టు పెట్టుకొని, దేవునికి బొట్టు పెట్టుకొని నేను బయటకు వెళ్ళా. కానీ ఆ ముసుగులో రాజకీయం చేస్తున్న ఈ శక్తులను, ఆ జై శ్రీరామ్ అని చెప్పి ఈ రాజకీయం ఆ పేరులో చేస్తున్న ఈ శక్తులను మాత్రం ప్రజలు క్షమించారు. ఓకే 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 నైస్ అండి. ఈరోజు సభ గురించి చెప్పండి. సభ హైలైట్స్ ఏం కాబోతున్నాయి? మీరు అనుకున్న విధంగా జనాల సమీకరణ చేయగలుగుతారా? సభ సక్సెస్ అవుతుందా? ప్రభాకర్ గారు, బీజేపీ ప్రభాకర్ గారు తుక్కు కూడా కాదు, ఆ ఏరియాలో తుక్కుగా ఓడిస్తాము కాంగ్రెస్ని అని మాట్లాడారు. ప్రభాకర్ గారు రేపు వాళ్ళు టీవీలో కూర్చొని చూడమని చెప్పండి. ఏ తుక్కు కూడా వేదికతో శ్రీమతి సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ప్రకటించారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభాకర్, ఇది గుర్తుంచుకోవాలి. ఏ సోనియా గాంధీ 5 గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకలో ఇచ్చారో, కర్ణాటక ప్రభుత్వం ఏర్పడింది. ప్రభాకర్ గుర్తుంచుకో. రేపు నీకు నిజంగా కళ్ళుంటే ఏ టీవీలో చూస్తూ వస్తుడు, ఇలా 10 లక్షల నుంచి 15 లక్షల మంది అశేష జనాభా వారి సొంత వాహనాలలో స్వచ్ఛందంగా ప్రజలు ఇలా 2 గంటల నుంచి మొదలు పెడితే 4 గంటల వరకు మొత్తం స్టేడియం, ఆ తుగ్గుడ మొత్తం రాజీవ్ ప్రాంగణం అంతా నిండిపోయి ఇలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారండి. రాహుల్ గాంధీకి ఘనమైన స్వాగతం చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆ యొక్క సభా సమూహం మధ్యనే ఇలా దేశ రాజకీయ చిత్రం తిరగబోతుంది. ఇలా తెలంగాణ వేదిక ఎందుకు చేసుకున్నారు? కలిసి వచ్చింది. ఇలా తెలంగాణలో మన దేశ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తారు, అదేవిధంగా గ్యారెంటీలు విడుదల చేస్తారు. కాబట్టి దేశ ముఖ చిత్రమే మారబోతుంది. మరో ఇందిరాగాంధీ పాలన రాబోతుంది, మరో రాజశేఖర రెడ్డి పాలన రాబోతుంది. కనుక ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇప్పటికే ఏం లేదు. ఇప్పటికే బీజేపీ అనేది రాష్ట్రంలో లేదు, ఉనికి కూడా లేదు. కనుక ఇక్కడ 14 సీట్లు మేము గెలుచుకొని మేము పార్లమెంట్లో అడుగు పెడుతున్నాం. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, ఇది అండి కోట్ల శ్రీనివాస్ గారితో ఈరోజు చేసినటువంటి చిట్ చాట్. ఇంకో విషయంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాండి మాస్టర్ కీ టీవీ. Like, share and subscribe Master Key TV.